నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా పేపర్ బ్యానర్ ఐటమ్ ఏం కనబడుతుందంటే గ్రూప్ 1 ఫలితాలు రద్దు. ఇది పెద్ద సంచలనం. తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు చెప్పింది ఫలితాలన్నీ రద్దు చేయండి. మెయిన్స్ మార్కులు ర్యాంకుల జాబితాను కొట్టేసిన హైకోర్టు జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశం. 8 నెలల్లో పూర్తి చేయాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేస్తాం. టీజీపీఎస్సీ అసమర్థత వల్ల నిరుద్యోగులకు ఇబ్బందులు. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దయినా బుద్ధి రాలేదు. తన సొంత నిబంధనలు తానే తుంగలో దొక్కింది. ఇది హైకోర్టు సంచలన తీర్పు. 222 పేజీల తీర్పు వెలువరించిన సింగిల్ జడ్జి ధర్మాసనం. నిజంగా ఆ జడ్జి గారికి అసలు హ్యాట్సాప్ చెప్తున్నాం. మరి దీనిపైన మాట్లాడడానికి ఇంకా అనేకమైనటువంటి ట్రెండింగ్ టాపిక్స్ మీద మాట్లాడడానికి కేసీఆర్ దోస్తు మరి అన్న కన్నబోయిన రాజయ్య మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. ఇక అన్న మాట్లాడితే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు సెల్ ఫోన్లకు, ఎప్పుడు ఏం మాట్లాడతాడని. కొత్త విషయాలు, అనేక విషయాలు బయటకు తీస్తున్నాడు అన్న. ఆ అన్న మనతో పాటు ఉన్నాడు, ఓయికి వచ్చిండు. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఇది గత ప్రభుత్వం మీ దోస్తు ఉన్నప్పుడు 2 సార్లు రద్దయింది, ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 రద్దయింది. అసలు దోస్తు మీ దోస్తుది తప్ప, ఈ రేవంత్ రెడ్డి తప్ప, టీజీపీఎస్సీ తప్ప, మరి ఏంది అసలు నిరుద్యోగుల తప్ప, మరి ఏం చెప్తారు? అయితే కేసీఆర్ దోస్త్ అంటే కొంతమందికి కుచ్చుకోబోతుందట. ఈ దోస్తు వివరణ చెప్తామట ఆన్లైన్ చెప్పాలా? ఎందుకంటే నేను 2001లో పార్టీలోకి వచ్చిన. 2001లోనే 2001లోనే పార్టీలోకి వచ్చిన. అలాంటి నేను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీని. దాని తర్వాత కొద్ది రోజులకు నన్ను టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో బీసీసీఎల్ ఒకటి, బీసీసీఎల్కి జనరల్ సెక్రటరీ. అన్న నువ్వు జనరల్ సెక్రటరీ కాదు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండాలని కేసీఆర్ నన్ను ప్రెసిడెంట్గా కొద్ది రోజులకి నియమించాడు. కొద్ది రోజులకు నియమిస్తే నేను ఈ బీసీలు ఏ గ్రామాలల్లో ఏ వృత్తులలో ఉంటారని వెంకులాడి నేను బుక్ తయారు చేసిన. ఆ వృత్తులను కునారెళ్ళిపోయిన కుల వృత్తులు ఏంటిది, మనం పునరుద్ధరణ చేస్తే పునరుద్ధరణ కావించే కుల వృత్తులు ఏందని మేము చేసినాం, బుక్లెట్ చేసినాం. కేసీఆర్ దాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దిండు. పాఠ్యాంశంలో ఒక భాగంగా దాన్ని తీసుకొని ఆనాడు బీసీ ఓట్లను మనం రాబట్టుకోవాలి, బీసీ వృత్తులను కూడా పునరుద్ధరించాలనేటువంటి యోచన జరిగింది. అది ఒకటి నిదర్శనం. నేను 10 మంది అసెంబ్లీ మెంబర్లు ఈ పార్టీని విడిచి కాంగ్రెస్ పంచన చేరిన రోజు టైగర్ నరేంద్ర గారు మీటింగ్ పెట్టిండు వరంగల్లో. వరంగల్లో ఆనాడు కేసీఆర్ కాలు ఇరిగి ఢిల్లీలో ఉన్నాడు. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది, ఆయన బాత్రూంలో పడి ఆయన ఢిల్లీలో ఉన్నాడు. నరేంద్ర గారు మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగులో ఎవల ఉపన్యాసం కూడా కొద్దిగా సక్సెస్ రేట్ రాలే. అప్పుడు నన్ను విధి లేక నన్ను మాట్లాడమని ప్రోత్సహించి మా ఎంపీ వినోద్ గారు మాట్లాడిపిస్తే నేను 45 నిమిషాలు మాట్లాడినా. 2001 అది నాకు గుర్తులేదు, కానీ ఉద్యమ టైంలో 10 మంది ఎంపీలు వైఎస్ రాజశేఖర రెడ్డి సరసకు పోయిండ్లు. 10 మంది ఎంపీలు వైఎస్ రాజశేఖర రెడ్డి సరసకు పోయిండ్లు. ఆనాడు మాట్లాడిన మొగోళ్ళు లేడు. 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచినప్పుడేమో రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచినప్పుడు 10 మంది ఎంపీలను లాక్కుంటే ఆనాడు మాట్లాడిన మొగోడు లేడు. ఈ మొగోడే మాట్లాడాడు, ఈ రాజయ్య యాదవ్ అనే మొగోడే మాట్లాడాడు. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నాడు. 45 నిమిషాల స్పీచ్లో ఒక 1 మినిట్లో ఏం హైలైట్స్ ఏం వచ్చినాయి, దాంట్లో ఏం మాట్లాడారు? ఇప్పుడు ఆనాడు మందాడి సత్యనారాయణ గారు ఉండిరి. సత్యనా మీ అమ్మ నువ్వు ఎట్లయినా అబద్ధాలు ఆడతావని నీ పేరు సత్యనారాయణ పెట్టిండ్లు. మీ అమ్మే ఆలోచించింది సత్యన నీ గురించి, మాకు తెలియదు. నువ్వు సత్యనారాయణ అని మేము అనుకున్నాం. నువ్వు అసత్యనారాయణ, వీడు అసత్యనారాయణ రెడ్డి, వీని పేరన్న సత్యనారాయణ అని పెడదామని పెట్టింది. మామూలు సప్పట్లు కాదేమో. ఆనాడు తులసి అనుకున్నాం. ఎవరు మా పరకాల ఎమ్మెల్యే ఉండే తుమ్మైనా తులసి అనుకున్నాం. ఆమె పోయింది, అది తుమ్మే స్వర్గీయ. వీళ్ళిద్దరు కూడా స్వర్గస్తులు. వాళ్ళ మీద నేను ఈ ఆరోపణ ఇది మాట్లాడచ్చు మాట్లాడరాదు. ఇచ్చిన స్పీచ్
ఆ రోజు తులసి అనుకున్నాం తల్లి, కానీ నువ్వు తుమ్మ అయినా మేము తులసి అనుకొని మొక్కినాం, నువ్వు పోయినావు మళ్ళీ రాజశేఖర రెడ్డి పంజన పడ్డావు అని అన్నా. అంటే ఇటువంటి విషయాలు అనేకం మాట్లాడినా నేను ఆ రోజు. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా లేకపోవడం వల్ల లేదు, రికార్డు లేదు కదా. ఇప్పుడు ఈనాడు నన్ను కేసీఆర్ దోస్తానతోళ్ళు మరి ఇది యాదుకున్నదా వాళ్ళకి ఎరికేనా? కాదనేటోళ్ళకి వాళ్ళకి ఎరికేనా? గుర్తున్నదా? వాళ్ళ ఆనాడు ఉండిరా పార్టీలో, అసలు వాళ్ళ ఆనాడు ఉండిరా పార్టీలో. అది దాని తర్వాత నన్ను ప్రధాన కార్యదర్శి చేసిండు, నన్ను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ చేసిండు కేసీఆర్ గారు, నన్ను పొలిటో బ్యూరో మెంబర్ చేసిండు. పొలిటో బ్యూరో మెంబర్ నేనే, అధికార ప్రతినిధి నేనే, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నేనే. నేను ఇన్ని పదవులు అలంకరించిన, ఇన్ని పదవులకు నన్ను నమ్మి ఆయన ఇచ్చిండు. మరి ఇదంతా ఇరికేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు నేను ఇన్ఛార్జ్, ఆయన ఇన్ఛార్జ్ నేనే, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నేనే. ఆనాడు 9-10 సీట్లకు 8 సీట్లు గెలిచినాం. ఇది ఎరికేనా వీళ్ళకు? ఇవన్నీ గుర్తుంటే నన్ను అడగాలి. అచ్చా కేసీఆర్తో పాటు నేను జైలుకి పోయినా, 5 జైలుకి పోతే 5 సీట్లలో నేను ఒకరిని. ఏ జైలుకి పోయారు? ఖమ్మం జైలు పోయినా, వాడు రికార్డు ఉంటుంది చూసుకోవచ్చు. ఇప్పుడు అనుమానం వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? సరే వాళ్ళు ఉంచుకున్న రోజులు ఉన్నాం. కేసీఆర్ను మళ్ళీ ఇక్కడికి పట్టుకొచ్చిరి, మామూలు బెయిలిచ్చి వీళ్ళు తల్లి చేసిరి. 1 రోజు 2 రోజులు ఉన్నారు. 2-3 రోజులు, మా 2-3 రోజులు నిరాహార దీక్షలో నేను పాల్గొన్నా. ఇప్పుడు వీళ్ళకు కేసీఆర్ దోస్తా కాదా అన్నది అనుమానం వచ్చిన వాళ్ళకు ఆ నిరాహార దీక్షలో నేను పాల్గొనలేదా అది చెక్ చేసుకోవాలి. మీరు ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు కొందరు పుట్టిన వాళ్ళు కూడా మాట్లాడుతారు. కొందరు పుట్టలే మాట్లాడితే ఎట్లా అన్నాడు. వాళ్ళ బొడ్డు కోసిన వాళ్ళు ఎవరో బొడ్డు కోసిన వాళ్ళు కూడా లేవు, కానీ మాట్లాడితే ఎట్లా? మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? కోదండ మాట్లాడాలి నా మీద. సమకాలికులు మాట్లాడాలి. నేను అచ్చా చిన్నోళ్ళు మాట్లాడినా నేను నా తప్పు అయితే ఒప్పుకుంటా. తెలుసుకొని మాట్లాడాలి. చిన్నోళ్ళు మాట్లాడినా తప్పలేదు, కానీ తెలుసుకొని మాట్లాడితే నా తప్పు అయితే నేను తప్పని ఒప్పుకుంటా. ఇప్పుడు నేను కేటీఆర్ కండవ కప్పినా, నిజామాబాద్ అడుగు కేటీఆర్ చెప్పాలా? కేటీఆర్ని అడుగు పోయి, నువ్వు అడుగు. కేటీఆర్ కండవ కప్పినా నేనే. ఆయన నువ్వు యూరియా బత్తతో పోల్చి నేను సూపర్ బత్తతో పోల్చుకున్నా. నువ్వు కేటీఆర్ని అడుగు పోయి. కవితని అడుగు పోయి. అసలు రాజే యాదవ్ అనేతో పార్టీలు ఉండినా లేదా అడుగు. సరే ఇక మీది సరే, ఇప్పుడు క్లారిటీ ఇచ్చిర్రు. ఏదైనా ఉంటే అప్పటి వాళ్ళు మాట్లాడాలని చెప్తున్నాడు అన్న. సరే ఇప్పుడు హైకోర్టు మరి గ్రూప్ 1 అంటే చాలా పెద్ద జాబులు అవి, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాబులు. ఈ జాబులు పాడగానే వత్తలేవు కదా, పరీక్షలు పెడతాను. కానీ కేసీఆర్ కాలంలో రావా? అప్పుడు 2 సార్లు రద్దా. అప్పుడు 2 సార్లు రద్దా, ఇప్పుడు మళ్ళీ రద్దా. తిరుగుబాటు చేయాలంటారు. ఒక్కసారి ఎవరిని ఎక్కని మీరే ఎక్కువ పరిషత్ వాదిగా అక్కడ ఉద్యమం చేసిండు కదా. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే మనం అరెస్ట్ చేస్తారేమో మళ్ళీ. అరే చేతితో చేసిరా, అంత కోపం వస్తుంది అంటారు. అరే ఈ పొలగాళ్ళు ఎన్నో నౌకర్లు చేయాలి. ఈ పెన్షన్ వాళ్ళు ట్యూషన్ పెట్టించుకుంటారా, బక్క పేదవాళ్ళు అయ్యి నానా తంటాలు పడతారా, ఎట్లా బతకాలనో తెలియదా. నా కొడుకు కలెక్టర్ అవుతాడు కావచ్చు, నా కొడుకు ఎస్పీ అవుతాడు కావచ్చు, నా కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాడు కావచ్చు అని ఆశలతో ఉపాసం ఉండి టీచర్లకు పైసలు ఇచ్చి వాళ్ళు పరీక్ష రావాలి, డబ్బులు కట్టిర్రు. తర్వాత ట్యూషన్, ఇప్పుడు ఎగ్జామ్ ఫీజులు కట్టిర్రు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ పేపర్ నువ్వు ఎగ్జామ్ పేపర్ దిద్దునోనికి ఎందుకు ఫైన్ అయ్యారు? వాడిని జీవితాంతం జైల్లో పెట్టేటువంటి ఆ సెక్షన్ ఏదైనా పట్టుకొచ్చేది రద్దు చేస్తానులే. ఈ కోర్టులు రద్దు చేస్తాను. పేపర్లో ఫలితాలు రద్దు చేసినప్పుడు మరి రద్దుకు కారణం ఎవడెవడున్నాడు? వాళ్ళని ఎందుకు రద్దు చేస్తలే? వాళ్ళని రద్దు కాదు, వాళ్ళ జీవితాంతం యువతలకి జైళ్ళ నుంచి యువతలి రాని శిక్ష పడాలి వాళ్ళకు. అయితేనే వాళ్ళకు వీళ్ళకు ఎప్పటికి వాళ్ళ బాబది నౌకర్లు ఉంటాయి కదా, వాళ్ళ నౌకర్ల బాబది పెన్షన్ అంతా వీళ్ళకు పోవాలి. ఈ విద్యార్థులకు రాసిన వాళ్ళకు అది 10 అయితే 10, 5 అయితే 5 అందరికి పంచాలి. అది వాళ్ళ పిల్లలకు పంచాలి, వాళ్ళ పిల్లలతో పాటు వీళ్ళకి పంచాలి. ఇప్పటిదాకా మరి రద్దు అయింది. రద్దు ప్రకటించిన తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్, మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఉండే. ఆ మహేందర్ రెడ్డిని కానీ సభ్యులను కానీ పేపర్ తిట్టిన కానీ ఇప్పటిదాకా ఒక కేసు లేదని అరెస్ట్ లేదు. అంటే తప్పులు అంటే వాడిని ఎవరినేమన్నారు? చట్టం అందరికీ సమానం అంటారు కదా. ఈ రాసిన వాళ్ళకు మీద శిక్ష పెడతాను తప్ప ఈ రాయించిన వానికి కానీ పేపర్ ఇచ్చిన వానికి కానీ దాని చైర్మన్ కానీ దానికి మెంబర్లకు కానీ శిక్ష వాళ్ళకి ఎందుకు పడదు?
శిక్ష పడాలి వాళ్ళకు. మనం ఒక యాక్సిడెంట్ చేస్తేనే ఆయన మొత్తము ట్రీట్మెంట్ అయ్యేదాకా అరే దెబ్బలు కొట్టరా పట్టుకపోయి కొడతారు, తర్వాత హాస్పిటల్లో బిల్లులు కట్టి ఎంత కట్టిస్తారు. మరి ఇక్కడ వీళ్ళు వందల లక్షల మందికి యాక్సిడెంట్ చేసినట్టు ఇప్పుడు వీళ్ళు వందలు కాదు వాళ్ళ పానాలు తీసినట్టేనే. మరి మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వీళ్ళ మీద. అటెంప్ట్ మర్డర్ కాదు, మర్డర్ కేసు పెట్టాలి వీళ్ళ మీద. ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏళ్ళ కమ్మన జీవితాలు 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 నెలకు 10,000 20,000 ఖర్చు, ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివితే నువ్వు రద్దు అంటే ఇప్పుడు ఫలితములో పాస్ అయిన వాళ్ళు ఏడుస్తారు. తప్పులు వేయడం వల్ల మాకు జాబ్ రాలేదని వీళ్ళు రాసిన వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు నిరుద్యోగులకే శిక్ష ఉంది కానీ తప్పు చేసినోడికి శిక్షనే లేదు. గతంలో ప్రవీణ్ అని రేణుక అని పేపర్ లీక్ చేసిరన్న వాళ్ళు మంచిగా తాగుతురు తిరుగుతురు. వాళ్ళ గతంలో ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మాజీ టీజీపీఎస్ చైర్మన్గా ఈయన ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మహేందర్ రెడ్డి ఉండే, అయినా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు నిరుద్యోగులకు వచ్చింది కోస. నేనేమంటానంటే విద్యార్థి లోకమే తెలంగాణ తెచ్చింది. అవును, 69 ఉద్యమంలో పాల్గొన్నది విద్యార్థి లోకమే. అవును, ఇదే విద్యార్థి లోకములు కేసీఆర్ దించి పారేసింది. రేవంత్ రెడ్డి ఎక్కిండు. ఈ రేవంత్ రెడ్డి అంటే మీకు ఈ బాధపడకూర్రి, విద్యాశాఖ మంత్రి ఈయనే కాబట్టి అన్ని 3 మంత్రులు ఈయనే ఉన్నాడు కదా. విద్యాశాఖ మంత్రిని ఎవడైతే విద్యాశాఖ మంత్రిత్వం వహిస్తాడో చేయండి ఇక. ఎందుకంటే మీకు శరణ్ లేదు కదా, మీకు అవకాశమే దొరుకుతలేదా. కేసీఆర్ కాలంలో మీకు అవకాశం దొరకదా, 2 సార్లు రద్దా, ఇప్పుడు కూడా రద్దా. అందుకనే మీరు రద్దు అవుతానులా, మీ జీవితాలు ఆగమవుతానయా. ఇవ్వని జీవితానికైనా నష్టం అయితే మాత్రమే మీ యొక్క సురుకు తెలుస్తుంది, మీ దెబ్బ తెలుస్తుంది. అనేక రాజ్యాలు కూడా ఖుషి అవుతానే విద్యార్థి లోకం తెగబడితే ఇక్కడ ఈ 3 మునకాల తెలంగాణ మీరు దలుచుకుంటే దిగదా. మీరు అనుకుంటే తెచ్చింది తెలంగాణ. వీళ్ళకి జాబ్ లేనివాడు జాబ్ తీసేయాలంటారు. కాదే, నేనేమంటానంటే వీళ్ళ జాబును ఎవడైతే దొంగతనం చేస్తాడో అది వీళ్ళ జాబును ఎత్తుకపోయితోని అప్పుడు వాని పదవిని సోయెత్తది. అప్పటిదాకా రా. కేటీఆర్ అంటుండు నేను మీకోసం ఉన్నా అంటుండు. ఎట్లా పోయినసారి ఏమైనా నీ అప్పుడు 2 సార్లు రద్దా, నువ్వు అప్పుడేం చేస్తావు. నీ అప్పుడు 2 సార్లు రద్దయింది కదా. నీ ఆ మాట అంటే చెల్లదు, నీ చెల్లది. ఈ రామచంద్రరావు అన్న వెళ్తుంది కొంత. రామచంద్రరావు అంచెం మంచిగానే ఉంటుంది కానీ మరి అంటాడా, ఎందుకంటలేడు. ఆయన ఏబీవీ పోరాట యోధుడేనా, ఆనాడు ఏబీవీలో దెబ్బలు పడ్డోడేనా, దెబ్బలు కొట్టినోడేనా, మరి ఆయన ముందటి రాని. నేనేమన్నా తెలిసి మళ్ళీ ఇప్పుడు కోర్టుకు చెప్పింది కదా తీర్పు, మళ్ళా రివాల్యూషన్ చేయాలి, కుదరకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని. నేనన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టే ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను, కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వీళ్ళు ముగ్గురును ఒక దగ్గర కూర్చుండబెట్టి, రిటైర్డ్ జడ్జిలను కూర్చుండబెట్టి, కొద్దిమంది నీళ్ళంటూ నాలంటూ నిరుద్యోగకు ఉండేటోళ్ళకు కూర్చుండబెట్టి, అప్పుడు ఆ జీవోలు, ఆ సెక్షన్లు, ఆ ఎగ్జామ్ సంబంధించి అన్నీ వీళ్ళ ఆధ్వర్యంలో చేపించి ఒక పేపర్కు నోటిఫికేషన్ ఇచ్చి, ఇగో మేము ఇట్లా పెడదాం అనుకుంటున్నాం పరీక్ష, ఎవరికైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పండి అని చెప్పి, ఏం అభ్యంతరం లేకపోతే అప్పుడు ఎగ్జామ్ పెడితే ఇక కోర్టుకు పోవడాలు, కోర్టు రద్దు చేయడాలు ఉండవు కదా, ఈ బాధలు ఉండవు కదా అంటున్నా. ఇది బెటర్ కాదు, ఇది మంచిదే. కానీ లేకపోతే వీడు ఈడ అధికారులు ఉంటే వాడు, వాడు అధికారులు ఉంటే వీడు, ఈ ముగ్గురు ఒకటే దగ్గర కూర్చుంటే పెడితే ఈ మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే అత్తాడు కావచ్చు, ఆయన ఒక్కడత్తాడు కావచ్చు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అత్తాడు, మరి కేసీఆర్ రాడు. కేసీఆర్ తప్పులు ఇరకలేదా, ఇదివరకు 2 సార్లు ఆయన కాలం రద్దు కాలేదా, ఆయన చేత కాకుండా ఉన్నాడు. కాదు, అయింది తప్పు అయింది. ఇక నుంచి మనం నిరుద్యోగులకు మంచి చేద్దాం, న్యాయం చేద్దాం, అందరం కలిసి కూర్చుంటే అయిపోతుంది. మంచికో లాయర్ని పట్టుకొస్తే ఇక బీజేపీ నుంచి లాయర్ని పట్టుకురావాల్సిన అవసరం లేదు. ఆయన అధ్యక్షుడు, ఆయన హైకోర్టు లాయర్. ఈయన మహేష్ కుమార్ గౌడ్ పైల్వాన్, ఈయన పైల్వాన్ అంట, కుస్తీ పడతాడు. ఈయన ఒక లాయర్ని తెచ్చుకోవాలా, కేసీఆర్ ఒక లాయర్ని తెచ్చుకోవాలి. వీళ్ళు డిసైడ్. కేసీఆర్ ఒక పని రాడా, కేసీఆర్ ముందడ పెట్టుకోవద్దు. ముందడ పెట్టుకుంటే మరి ముందడ పెట్టకపోతే అలా కొడుకు ఏమంటుడు, నేను కొట్లాడుతా అంటుడు. అది పెత్తనం ఇస్తే నెత్తి కొరిగినట్టు మొత్తం కొరిగేసిండు. కాదు, ఆయనతోనే అవుతుంది. ఆయన మాట వాళ్ళు నమ్మరు. కేటీఆర్ నమ్మరు. నమ్మితే ఇంకా పెద్ద మనిషి నమ్ముతారు.
కానీ ఆయన రాడు. నేను ఈ అన్నిటికంటే ఏంటంటే ఈ పిల్లలకి కథ పెట్టుకున్న దానికంటే వీళ్ళ మనం అట్లా స్టేట్మెంట్లు ఇవ్వద్దు కదా. ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు వీళ్ళందరూ ఎన్నికైన వాళ్ళే కావాలంటే కాదు కానీ ఉద్యమం చేస్తే వీళ్ళు ఉద్యమం చేస్తే తెగబడి ఉద్యమం చేస్తే తెగించి ఉద్యమం చేస్తే వీళ్ళకి ఇప్పుడు జరిగిన నష్టం కంటే తక్కువ నష్టమే జరుగుతుంది. కానీ తెగించి ఉద్యమం చేస్తే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా సారీ చెప్పాలి నిరుద్యోగులకు నైతికంగా. ఇప్పుడు ఏమంటారు తెలుసు, అది రాజ్యాంగబద్ధ సంస్థ కదా టీజీపీఎస్సీ. దానికి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అంటారు. మరి ఏం సంబంధం లేనప్పుడు నేను జాబ్ ఇచ్చినా ఎందుకు చెప్తుండు అంటే జాబులు వస్తేనేమో నేను ఇచ్చినట్టు, రద్దు అయితే నాకు సంబంధం లేదంటావు. ఇది ఏంటన్నా కాదు. ఈ గ్రూప్ వన్ అనేది చాలా ముఖ్యమైన అన్ని జాబులను కంట్రోల్ చేసి అదే. అటువంటి దాన్ని ఫెయిల్ అవుడు, దాన్ని ఫెయిల్ చేసుడు. కోటి ఉమెన్స్ కాలేజీలో 100 మందికి జాబ్ వచ్చింది అంటారు. ఇప్పుడు ఒకటే కోటి ఉమెన్స్ కాలేజీలో 100 మందికి జాబ్ వచ్చింది. 563 జాబులలో ఒకటే దగ్గర ఒక సెంటర్లో 100 వచ్చుడైంది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 500 వచ్చినాయి, తెలుగు మీడియం వాళ్ళకి 60 వచ్చినాయి. ఇదేంది అని అడుగుతుర్రు. ఇది రోగం ఉన్నది, ఆయన లేదో కొంటతనం ఉన్నది, కొంటతనం ఉన్నది తెలిసిపోతుంది. ఇది ఏదో కొంటతనం ఉన్నది. ఇప్పుడు పెట్టినట్టు చేయాలి, అది రద్దు అయినట్టు చేయాలి. అది ఇప్పుడు ఆయన పట్టుకురాలేదనే పంచాయతీరాజ్ చట్టం నేను బీసీలకు ఇచ్చినట్టు చేయాలి, అందులో ముస్లింలను కలిపినా కాబట్టి కోర్టుకు పోతారు, అది రద్దు అయినట్టు కావాలి. నిజంగా కలిపిరా ముస్లింలను? కలిపి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొందరు ఏమంటారు అంటే మహారాష్ట్రలో కానీ ఇంకా కొన్ని దగ్గర అరే ఎక్కడన్నా ఉండని పోయి కోర్టుకు వీళ్ళు పోతారా పోరా ఇంట్లో పోడే కోర్టుకు పోకుండా వీళ్ళు చూస్తారా? ఆఫర్ పోవద్దంటు నువ్వు కృష్ణ పిలిచి ఎవరు పోవద్దంటు. అరే కృష్ణ చేతులు ఉంటారే అసలు కోర్టుకు పోయటం ఎంతమంది అంటే ఆపుతావు? అరే కోర్టుకు వీళ్ళే పంపుతారా? వీళ్ళే అందులో కూడా వీళ్ళే పోయి కోర్టులో కేసు ఎత్తాడు, వాడు స్టే ఇస్తాడు. అంటే ఎత్తుకుంటాడు ముద్దాడతాడు గిల్లుతాడు వాడు గోకి వాడికి ఇచ్చినా కూకుంటాడే పొలగాడు ఏడుతాడు కదా, ఎత్తుకున్నాడే గిల్లబట్టే. ఇప్పుడు అవుతుందా బీసీ రిజర్వేషన్? మరి బీసీ రిజర్వేషన్ మన రాదు. ఇప్పుడు 500 కోట్లు ఆగుతానే కాబట్టి మళ్ళీ పంచాయరాజు ఎలక్షన్ పెడతారు, ఈ పాత రిజర్వేషన్ల మీదనే పెడతారు. మహేష్ కుమార్ గౌడ్ అంటుండ్రు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్. నీ ఎట్ట గౌడ్ అవుతాడా అని ఉన్నది, నీది పోతా అందా నా చూస్తాను. అచ్చా నువ్వు రెడ్డి పెట్టుకో, ఆయన గౌడ్ పెట్టుకో. కాదు నేనేమంటా అంటే రేవంత్ గౌడ్ అయితే తాటి చెట్టు ఎక్కువ ఒక్క తాటి చెట్టు ఎక్కడు ఎక్కి అందులో అయితే బలిమిటి కళ్ళు తాగుతాడు కావచ్చు. కళ్ళు తాగిన వాళ్ళంతా గౌడ్స్ కాదు కళ్ళు తాగుతాడు కావచ్చు, కానీ ఆయన చెట్టు ఎక్కాలంటే ఆయనతో రోజు అంటలే ఒకటే చెట్టు ఏదైనా ఆయనకు నచ్చిన చెట్టు 2 లీటర్ల కళ్ళు ఒక బింకి తీయాలి. ఎట్లా చేస్తాడు కానీ మరి గౌడ్ ఎట్లా అవుతాడు? గౌడ్ చెట్టు ఎక్కాలి కదా అంటే మెచ్చుకునే తనకి అంటాడు. ఈయనను దించకుండా ఈయన దించుతారు కదా నా వ్యాపార చెప్పు. కాంగ్రెస్ పేరు ప్రెసిడెంట్ ఉంది, ఎంతసేపు దించవచ్చు, బయటకనే దించుతారు నిమిషంలో. కాబట్టి నేను దించకుండా ఉంటుంది ఆయన గౌడ్ చేస్తాడు. అచ్చా ఈయన రెడ్ వేసాం, ఆయన గౌడ్ వేసాం. మరి కాదు వేసి ఈయన రెడ్ వేషం వేసి ఆయన గౌడ్ వేషం ఇచ్చి ఆయనకు పీసీసీ ఇచ్చి ఈయనకు ముఖ్యమంత్రి ఇస్తే అయిపోతుంది కదా. మరి బీసీలను ఉద్ధరించడం ఆయన ముఖ్యమంత్రి చేస్తే అయిపోతుంది కదా. బీసీలో కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. కంకణము బీసీలో దేవుడట. బీసీలో దేవుడు ఎందుక మన ఈయనను ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చేస్తే అయిపోయాయి. అది చేయరు మళ్ళా, అది ఆడికి రానియదు. ప్రాణం పోయినా ఒప్పుకుంటారు కానీ మాత్రం వాళ్ళు చేయరు. కాంగ్రెస్ పార్టీ కాలంలో బీసీలకు చేయరు. ఇవాళ బీసీ ఉద్యమము ఉవ్వెత్తున లేచిన క్రమంలో ఆల్ పార్టీస్ కూడా కుట్ర బనసాయి. ఈ బీసీ ఉద్యమం ఎట్లా అనగాలని ఆల్ పార్టీస్ లోపల కూడా అనగారిన వర్గాలలో చేస్తే ఆల్ పార్టీలో రేపు రానున్న కాలంలో బొంద పెడతారు, కొత్త పార్టీలు వస్తాయి. నేను అందుకే అంటాను ఈ దించరాల ఈ ఉద్యమం ఇప్పుడు మీరు దలుచుకుంటే విద్యార్థులు దలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా అని అవుతుంది. కానీ ఇప్పుడు మరి ఏమవుతుందో చూద్దాము. మరి సపరేట్గా ఈటల రాజేందర్ను రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి పార్టీ పెట్టిన అయిపోవు కదా. వీళ్ళిద్దరికి మంచి పేరు ఉంది కదా పబ్లిక్లో.
పబ్లిక్లో మంచి పేరు ఉన్నది వాళ్ళిద్దరికి. రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు నీ ఏమున్నది? పేరు రాజన్న, ఈటల రాజేందర్ అంటే ఆయన ఈటల రాజన్న అంటారు. ఇప్పుడు రాజన్న, కోమటిరెడ్డి రాజన్న అంటారు. ఈ ముగ్గురు రాజన్నలు కలిసి ఏం చేయలేరా? నేను సాహసించి ఇంకో మాట కూడా చెప్తాను. ఏది ఇప్పుడు ఆ కవిత లేనిపోని చిక్కులు పెడతాంది హరీష్ను. అవును, హరీష్ రావునే మొత్తం కాళేశ్వరం అంతా ఆయన తిన్నాడు. తిని మా నాన్న దేవుడు లాంటి వ్యక్తి మీద ఆయననే మంత్రి ఉన్నాడు ఆ టైంలో. అసలు మా నాన్నకి ఏం తెలియదు మొత్తం. కవిత ఇప్పుడు షేటర్ అని బొడ్డి అంటే వెనకట మొగని పెళ్లి పోయిందట, తెలుసా మీకు? ఇది సామెత. దాని మొగందే పెళ్లి, షేటర్ కానీ దానికి ఆ పెళ్లి పోయింది. పెళ్లి పోయారు, పెళ్లి పిల్లగాడు దాని భర్త, పిల్ల వేరే దిక్కున్నది. ఇప్పుడు కవిత షేటర్ గాని మాట్లాడుతుంది. ఆ టైంలో వాళ్ళ తండ్రి ఇరిగేషన్ మంత్రి, వాళ్ళ తండ్రి. నిజమా? వాళ్ళ తండ్రి. మరి కవితకు తెలియదు విషయం. కవితను ఏ విషయం చేసుకోవాలి, ఒక లెక్క పెట్టుకోవాలి. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు తొలి నీటిపారుదల శాఖ ఆయన దగ్గర ఉందా? కేసీఆర్ దగ్గర స్టార్టింగ్. రెండోసారి అయినప్పుడు ఎవరిని తీసుకోలే. ముఖ్యమంత్రి దగ్గరనే ఇరిగేషన్ శాఖ ఉన్నది. అప్పుడు ఇరిగేషన్ శాఖ ఈయన దగ్గరనే ఉన్నది. కానీ మరి మాట్లాడుతుంది, కానీ మరి ఆయనకు తాకుతుంది దెబ్బ, తండ్రికి తాకుతుంది దెబ్బ. ఈ దెబ్బ హరీష్ రావు మీద గన్ను పెట్టి తుపాకీ పెట్టి కేసీఆర్ని కాలుస్తుందంట. అంతే అయిపోతాడు. అంటే ఆమెకు ఆవేశంలో ఏం దొరకలేదు, కరెక్ట్ మాట్లాడతలేదు. ఒకసారి యోచన చేసుకొని మాట్లాడాలి. ఇప్పటికే ఆమె మాటనే ఎవరు పట్టించుకుంటలేడు, ఎవరు లెక్క చెప్తలేరు. వాళ్ళ కుటుంబం ఆగమవుతాను తప్ప ఇది కరెక్ట్ కాదు. ఓకే ఓకే సరే అన్న. ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ గురించి ఇప్పుడు 100 సంవత్సరాల ఉత్సవం జరుగుతుంది. 100 సంవత్సరాల ఉత్సవం. ఒకప్పుడు నేను శాఖకు పోయినప్పుడు నెక్కర్లు దొరుకుతున్నది. నమస్తే సదావత్సలే మాతృభూమి అనేటువంటి ఆ నేపథ్యం అట్లనే ఉన్నది. మా డ్రిల్ కానీ కార్యక్రమాలు కానీ ఐఎస్టీస్ ఉన్నాయి. పాయింట్ మార్చింది, పాయింట్ దొరుకుకోవచ్చు అనేటువంటి సిస్టాన్ని తీసుకొచ్చింది. అట్లనే నేనేమంటానంటే, మాకు కాచం రమేష్ గారు మాకు ముఖ్య వ్యక్తి. ఇక్కడ ఈ సంఘంలో చాలా ముఖ్య భూమిక పోషిస్తాడు. ఈ తెలంగాణ స్టేట్ని ఆయనే చూస్తాడు. ప్రతి గ్రామంలో కూడా శాఖలు పెట్టాలనేటువంటి యోచన చేస్తూ ఉన్నారు. కానీ పరకాలన నిత్య శాఖ నడిచేది. కాచం రమేష్ గారు పుట్టిన గ్రామం అది. ఒకనాడు కాచం రాజవీరయ్య గారు వాళ్ళ తండ్రి కూడా ఆ శాఖను నిర్వహించేది. ఇప్పుడు పరకాలనే శాఖ నడతలేదు. పరకాలనే శాఖ నడతలేదు. కారణం అనేక గ్రామాలలో శాఖలు నడిచేది ఆనాడు, కానీ నిత్య శాఖలు నడతలేవు. దయచేసి దీనికి కూడా ప్రత్యామ్నాయం ఏదన్నా యోచన చేయాలనేది నా అభిప్రాయం. హిందుత్వం ఐడియాలజీ పెరుగుతుంది. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు హిందూ ఐడియాలజీలు ఉన్నాడు. జై శ్రీరామ్ అంటాడు. కానీ దీనికి ఏమన్నా ప్రత్యామ్నామ ఆలోచన, నిష్ఠ కలిగిన వ్యక్తులు కాబట్టి దీన్ని ప్రత్యామ్నామ ఆలోచన చేస్తే మంచిగా ఉండదు అనేది నా యొక్క యోచన, నా యొక్క ఆలోచన. వాళ్ళు స్వీకరించరా ఈ గరువు గారిని ముచ్చట వింటారా ఈనరా నాకు తెలియదు. రైట్. ఇంకొకటి బాగా ఇంపార్టెంట్ విషయం, మొన్న గణపతి నిమజ్జనం జరిగింది. ఎక్కడ ఏ దేశంలో అయినా మన గణపతి పండుగ చేసుకుంటే మన భారతీయులు హిందువులు గణపతి పాటలు పెట్టి భజనలు చేసుకుంటూ నిమజ్జనం చేసి వస్తారు. ఈసారి సెక్రటరేట్ కాడ కేసీఆర్ పాటలు గులాబీల జెండలమా అనుకుంటా కేసీఆర్ పాటలు పెట్టారు. మళ్ళీ దేక్లింగ్ అని ఇష్టం వచ్చినంత తాగి మాంసం తిని మందు తాగి గణపతి దగ్గర కేసీఆర్ ఫోటో పట్టుకొని ఎగురుతురు. కొన్ని దగ్గరలో కేసీఆర్ని బొట్టు పెట్టి నిమజ్జనం చేశారు. అచ్చా, రేవంత్ రెడ్డి కూడా పెట్టినట్టు ఒకటి, కొన్ని దగ్గర రేవంత్ వినాయకుని ఆయన రూపంలో పెట్టినట్టుగా వినాయకుడు. అది రేవంత్ రెడ్డి మొత్తం బాడీ అంతా రేవంత్ రెడ్డి పెట్టి గణపతి మాత్రం వేరే పెట్టారు. సరే, ఈ పాటలది మాట్లాడి మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడదాం. ఇట్లా మీరు ఒక భక్తు మార్గంలో ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా కూడా మీకు అనేక విషయాలు తెలుసు. దేవుడి కంటే గొప్పడా కేసీఆర్? మరి కేసీఆర్ కూడా ఇరికే మరి ఇది. ఆయన కూడా ఆధ్యాత్మికవేత్తే. ఆయన యజ్ఞాలు యాగాలు చేస్తాడు. ఆయన ఫామ్ హౌస్లో కూడా వినాయకుని పెడతాడు. మరి ఆయన కవర్ లేదా అయింది చేసేది.
ఇప్పుడు కాదన్న నేను ఒకటి చెప్పన్నా, అంటే నేను గమనిస్తున్నా మీ దోస్తు కాబట్టి మీ మాట కూడా వింటాడు కాబట్టి, కొన్ని ఆయనకు తెలియకుండానే వీళ్ళు అతి ఉత్సాహం చూపించి ఆయన దృష్టిలో పడాలనో లేదంటే ఆయన మీద కొంత అభిమానంతోనో ఏదో ఇట్లా చేయడం వల్ల దేవుడికి మించినోడు, దేవుడి కంటే పెద్దోడు, దేవుడి పాటలు కాకుండా మేము కేసీఆర్ పాటలు పెట్టడం వలన ఈ పంచభూతాలు పగబట్టడం, దేవుడు కూడా కక్ష కట్టడం జరగదా? దేవుడితో పెట్టుకున్నాడు ఎవడన్నా? ఎవడు పొరచుకోలేదా? హిరణ్యకశిపుడే నన్ను మొక్కాలి అని కొడుకును ప్రహ్లాదుని ఎంబడిపడి, అరే నేనేందా పరమాత్మ అంటే వాడు కొడుకు వాళ్ళనే చచ్చా. అది కొడుకు వాళ్ళనే చచ్చింది. అంటే కేసీఆర్ది అసలు మీకు తెలుతలేదు. కేసీఆర్ పార్టీ కానీ కేసీఆర్ పరపతి కానీ మొత్తం అడగంటున్నది ఇప్పుడు. అవును. అయితే కేసీఆర్ని దేవుడు చేసి కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డో వీళ్ళు వాళ్ళని ఆయన దేవుడు అంటే దండేస్తుడే కదా, దండెత్తి ఆయన పని అయిపోయినట్టు, బొట్టు పెట్టి ఆయన పని అయిపోయినట్టు. వీళ్ళేదో రేవుకు రావాలనేటువంటి అత్యాశతోటి చేస్తాను. ఇది వీళ్ళ యొక్క అభిమానులే ఇదంతా సృష్టిస్తాను. ఇది మంచిది కాదు. కాదన్న పెళ్ళిళ్ళల్లో పెట్టుకోమని, ఇళ్ళని పెట్టుకోలే కానీ ఎంగేజ్మెంట్కి పెట్టుకోమని. ఇదంతా ఇది ఏషగతికి దుర్బుద్దే. కానీ నాకు బాధ అనిపిస్తుంది అన్న, గణపతి బొప్ప మోరియా అంటాం. వీళ్ళు గణపతి బొప్ప అని మోరియను కూడా కావాలయ్యా యూరియా అని అసలు దేవుణ్ణి గనలకు ఎందుకు మలపాలే? ఇంకా వేరే శాత కాదా? శాత కాదా అన్న? ఇంకా ఎందుకు నీకు ప్రజలు ఎంబడే ఉన్నారేమో అంటే ఎవరు రాసిస్తూ మీరు ఉన్నప్పుడు ఇట్లా జరగలే? అరే గిట్ట జరిగేదా అని ఆయన వినేదా? ఆయన వినేదా? మేము వినేదా? నేనేమంటానంటే వీళ్ళకి ఏషగతికి దుర్బుద్ధి. ఇది మంచికైతే కాదు. వీళ్ళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, వ్యక్తిత్వం మీదనే నమ్మకము. ఇప్పుడు ఈ తాగి డ్యాన్సులు గణపతి ముందు చేయడం వల్ల, అది కేసీఆర్ పాటలు పెట్టుకొని చేయడం వల్ల కేసీఆర్ కొంచెం మన పాపం తగులుతా తగలదా? మీరు చెప్పండి ఓపెన్గా. ఇప్పటికే కేసీఆర్కు అరిగోస వచ్చి ఆయన శాతం అయితే లేదా లేదలేదా? మరి ఇప్పుడు దేవుడితోనే పెట్టుకుంటారు. నేను ఒక బ్రాహ్మణ పూజారి చెప్పిన మాటలు విన్నాయి చెప్తున్నా. ఎవడైతే మీరు చందాలు కూడా తాగేటోళ్ళకు, తినేటోళ్ళకు, సినిమా పాటలకు డ్యాన్సులు చేసేటోళ్ళకి ఇవ్వకండి, రాజకీయ నాయకుల పాటలకు చేసేటోళ్ళకి ఇవ్వకండి. ఎవరైతే నిష్టగా గణపతి పెట్టుకొని గణపతి పాటలు పాడుకుంటూ, శివుడి పాటలు పాడుకుంటూ, పార్వతి పాటలు పాడుకుంటూ పద్ధతిగా ఒక త్రికరణ శుద్ధిగా చేసుకునేటోళ్ళకి మీరు చందాలు ఇవ్వండి. వేరే వాళ్ళకి ఇస్తే అది కూడా మీకు పాపమే అంటారు. ఒకటేనే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు గణపతి నవరాత్రుల ఉత్సవాలప్పుడు గణపతి పెట్టిన వాళ్ళు నియమనిష్టలతో ఉంటారు, నియమనిష్టలతో ఉంటారు. మరి తాగుడేంది గణపతి? శ్రావణ మాసంలో హైదరాబాద్లో నియమనిష్టలతో ఉంటారు. మందారు, మాంసం తినరు, నియమనిష్టలతో ఉంటారు. అందరు మొత్తం దాదాపు అన్ని కులాలు మాంసం తినరు, అంత నిష్టగా ఉంటారు, అంత నిష్టగా ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ దానికి ఎంత అంటే అసలు కళ్ళు ఎర్రగా అయిపోయి దేక్లింగే గులాబీల జెండలమ్మ సారే రావాలమ్మా అని అసలు గణపతి ముందు ఆ పాటలు చేసుడు మీరు ఏమంటారు? ఇది మంచికైతే కాదు, మంచి కోసం కాదు. ఇది ఏదో రకంగా చెడు. ఇప్పుడు కేసీఆర్ తగులుతా. అరే ఇప్పుడు ఆయన చేత కాకుండానే పండి కాలపడ్డాడు. వీళ్ళు ఎంత చేస్తే ఇట్లా వీళ్ళు చేస్తా అంటే ఆయనకు ఆగమవుతాను. దేవుడికి ఆయన మీరు నా మాట ఏంటంటే మీకు దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ చిల్లర చర్చలు దేవుడి ముందు కేసీఆర్ పాటలు పెట్టకండి అయ్యా. ఇప్పటికీ కేసీఆర్కి ఆరోగ్యం బాగుంటలేదు. అది కేసీఆర్ నుంచి ఒక నోటు పోయేటట్టు వాళ్ళ కార్యకర్తలకు స్పెషల్గా. ఇప్పుడు అలా కొడుకే కదా వర్కింగ్ ప్రెసిడెంట్, వేరే వాళ్ళు కూడా లేదు. నేను కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారికి నేను మీ ద్వారానే, ఎందుకంటే నా ఫోన్ లావడతలేడు, మెసేజ్ చేయండి. నా ఫోన్ లావడతలేడు, మెసేజ్ చేయండి, మెసేజ్ పెడతా. కానీ ఇటువంటి ఈ దరిద్రపు పనులు చేయకండి దయచేసి. కనీసం ఖండిస్తలే, ఒక నోట్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఒక్కసారి ఇట్లా చేయకండి, ఇది కేసీఆర్కి నచ్చదని చెప్తే ఇది మంచి పద్ధతి కాదంటే నేను ఎట్లన్నా చేసి కేసీఆర్కి చేరవేస్తాయి ఈ సమస్య. ఇంకా నేను చెప్పుకుంటారు తెలుసా, రేవంత్ రెడ్డి పాటలు కాకుండా కేసీఆర్ పాటలు పెట్టుకుంటారు ఎక్కువ మంది అని వీళ్ళు పోటీ చేసుకుంటారు. అసలు దేవుడితోని ఇదంతా మంచిగా లేదా? ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి మీద కోపంతో దేవుడి దగ్గర కేసీఆర్ పాటలు పెడతావా? వీళ్ళు ఇవ్వలే అసలు. నీ తెలంగాణ ప్రజలు భిక్షంతో నచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ కేసీఆర్ అయినా ఈ రేవంత్ రెడ్డి అయినా ఎవడైనా వీళ్ళు వినాయకుడితో పోల్చుకున్నాడు, వినాయకుని పాటలు వీళ్ళు పెట్టుకున్నాడు, వీళ్ళే దేవుని. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు రేవంత్ రెడ్డి బాడీ
వినాయకుని ఇది రేవంత్ రెడ్డి మునగడానికే కదా ఇది కూడా. అది రేవంత్ రెడ్డి ముస్తుంది, అది కేసీఆర్ మునిగే ఉన్నాడు. అదే మునిగిలో ఇంకా ముస్తురు, ఆయనను చంపుతాను. మునిగినో చంపుతారు, ఈ మునుగనో ముస్తారు. ఇది ఏందని విపరీతమైన బుద్ధులు. ఈ రాజగోపాలన్నదే దెబ్బ ఇప్పుడు. వాళ్ళు అటెండ్ పోయినా ఏంది అర్థం కదా. రాజగోపాలన్న ఇదంతా ఈ దేశగతికి వీళ్ళు కూసి అవుతారు. నిష్టగా ఉండేతోడు ఆయన ఒక్కడే కనిపిస్తాను నాకు. ఇక రేవంత్ అన్న పని అయిపోయింది, రేవు తప్పిండు. రేవంత్ అన్న రేవు తప్పిండు. మీరు ఇంకొక మెసేజ్ చేయాలన్నా, తెల్లని దాకా విపరీతమైన డీజేలు గణపతి అప్పుడు కానీ వివిధ రకాల విపరీతమైన డీజే బాక్సుల సౌండ్ వల్ల హార్ట్ అటాక్ లో చచ్చిపోతారు అన్న. మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు? ఈ మార్పు రాకపోతే అన్న గుండె ఇప్పుడు వినాల్సిన సౌండ్ కంటే ఎక్కువ వినడం వల్ల కొంచెం ఆట వచ్చి ఆల్రెడీ వీక్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు అన్న. ఇప్పుడు ఇంత సౌండ్ సిస్టమ్ అనేది ఈసారి చూసినంత ఎన్నడు కూడా వినలే. ఇప్పుడు గర్భవతులు డిస్టర్బ్ అవుతారు, పసిపిల్లలు ఉంటే బాలింతలు పసిపిల్లలు డిస్టర్బ్ అవుతారు, ముసలోళ్ళు వృద్ధులు డిస్టర్బ్ అవుతారు, హార్ట్ పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. రాత్రి 11-12 దాకా 9 రోజులు అన్న. ఇప్పుడు ఆ సిటీని అనుసరించి గ్రామాలు కూడా ఈ విధంగా తయారైనాయి. భక్తి అంటే బాక్సులు అన్న, భక్తి అంటే బాక్సుల కింద పెట్టారు. సేమ్ మమ్మల్ని ఇప్పుడు బతుకమ్మ టైంలో కూడా అంతేగా, గంత పెద్ద పెద్ద బాక్సులు గంత ఎందుకంటే మనకు ఉన్న సాంస్కృతిక దృక్పథం ఏదైతే ఉన్నదో ఈ జాతికి వెన్నెముక లాంటిది. మనకు మన జాతి ప్రపంచ స్థాయిలో కూడా మన జాతికి ఇలా గుర్తింపు ఉన్నదంటే మన సాంస్కృతిక కార్యక్రమాలే. ఈ వికృత చేష్టల వలన మన యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలలో దిగజారుతుంది. ఇక్కడ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఐశ్వర్యం పాడవుతుంది, అన్ని విధాలు పోతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటివాడైనా ఇవాళ కేసీఆర్ లాంటివాడైనా కూడా యువత అయినా వీళ్ళు అన్ని విధాలు తెలుసుకొని మెదులితే మంచిదని నా లాంటివని ఒక్క విజ్ఞప్తి. ఎందుకంటే ఆ బాక్సుల వల్ల చాలా మంది చెప్పలేక బాధపడుతున్నారు అన్న. అరే ఇంట్లోకి యువతలు కత్తలేరు వాళ్ళు మాట్లాడుకున్నారు. అసలు ఎంత డేంజర్. నేను 3 రోజులే ఇక్కడికి రావాలనుకో బట్టి అది ఈ లొల్లి బట్టి ఇది ఒక్కటి కాపాలా. గణపతులను కూడా భవిష్యత్తులో కొందరు వైర్లు కలిగి చచ్చిపోతారు, అంత పెద్ద గణపతులు పెడుతున్నారు. గంతగానం మట్టి గణపతులను పెట్టాలి, మరి వైర్లకు తగిలంత విగ్రహాలకు కూడా నిగ్రహం ఉండాలి. విగ్రహం కూడా ఒక నిఘా ఉండాలి, ఒక గీ లెవెల్ ఉండాలి, లిమిట్ ఉండాలి. గీ లెవెల్ మీరు ఎన్నైనా పెట్టుకోవాలి, ఎంతైనా పెట్టుకోవాలి, కానీ లిమిట్ ఇది ఉండాలి. అరే ఆకాశం తగిలంత పెడితే వైర్ తీగలు తగిలి రామంతపూర్లో 5 చనిపోయారంటే అరే ఇది మంచిది కాదే. కొన్ని చెప్పండి అన్న, మీలాంటి పెద్దోళ్ళు చెప్తుంటారని. మంచి కోసం ఆలోచించి మీ ద్వారా చెప్తుంటారని చెప్తాను. మంచి కోసం ఆలోచించాలి. వచ్చేసారైనా ఈసారి అది జరిగిపోయింది, వచ్చేసారైనా దీన్ని ఒక నిఘా వ్యవస్థ పటిష్టంగా తయారయ్యే ముందటనే ఒక నిఘా వ్యవస్థ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక నిష్ఠాతులైన బ్రాహ్మణులు వీళ్ళందరూ దాని పూజారులు వీళ్ళందరూ కూర్చొని ఒక సిస్టమ్ను అడాప్ట్ చేయాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇదండి రాజన్నతోని సంచలన ఇంటర్వ్యూ. మరి నిజంగా ఇప్పుడు గ్రూప్ 1 రద్దు పైన అయితే మనకు హెల్మెట్ లేకపోతే ఫైన్ ఉంటుంది, రాంగ్ రూట్లో పోతే ఫైన్ ఉంటుంది, ఎక్కువ మంది ట్రిపుల్ సిట్టింగ్ పోతే ఫైన్ ఉంటుంది. మరి లక్షలాది మంది రాసిన గ్రూప్ 1 ఫలితాలు తప్పు, రూల్స్ అనేటిది వైలెంట్ చేశారు. టీజీపీఎస్ వాళ్ళే నిబంధనలు పెట్టినోడే నిబంధనలను తొక్కిపడేశారని హైకోర్టు చెప్తుంటే వాళ్ళకి ఎటువంటి ఫైన్ లేదు, ఎటువంటి శిక్షలు లేవు. చట్టం ముందు అందరూ సమానులు అంటారు, కానీ అధికారులకు వేరే చట్టాలు, నిరుద్యోగులకు వేరే చట్టాలు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటారు, కానీ అధికారులకు ఒక రూల్ ఉంది, మరి ఇలా నిరుద్యోగులకు ఒక రూల్ ఉంది. కరెంటు బిల్లు కట్టకపోతే ఫైన్ వేస్తారు, ఇంటి బిల్లు కట్టకపోతే ఫైన్ వేస్తారు, లేట్ చేస్తే ఫైన్ వేస్తారు. మరి ఇన్ని తప్పులు చేసిన వాళ్ళకు ఎక్కువ ఫైన్ అన్న ఉందా? గతంలో తప్పులు చేసిన మాజీ టీజీపీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి శిక్షలు లేవు. ఇప్పుడు తప్పు చేసినటువంటి మాజీ డీజీపీ, మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఎటువంటి శిక్షలు లేవు, అందులో సభ్యులకు లేవు. ఆ రేణుకా ప్రవీణ్ పేపర్ లీక్ చేసినారు, వాళ్ళకు శిక్షలు లేవు. యువతలో మార్పు రావాలి, నిరుద్యోగులలో మార్పు రావాలి. ఒక యాక్సిడెంట్ చేసిన వాళ్ళతోని ఎవరైతే చేసిరో వాళ్ళతోనే మొత్తం హాస్పిటల్ బిల్లు కట్టిపిస్తారు. మరి యాక్సిడెంట్ చేసిన లక్షల మందికి టక్కర్ ఇచ్చిర్రు. గతంలో 2 సార్లు, ఇప్పుడు 1 సారి, 3 సార్లు అంటే ఒక 10 ఏళ్ళ జీవితాన్ని నాశనం చేసిన ఈ రాజకీయ నాయకులకు, అధికారులకు ఫైన్ లేదా? దీనిపైన పార్లమెంట్లో చర్చ జరగాలి, నరేంద్ర మోడీ దాకా వెళ్ళాలి. దీని మీద చట్టాలు బలంగా తీసుకురావాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.